నమస్తే, నేను మీ షఫీ. వెల్కమ్ టు i6. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు మధ్యాహ్నం ఒక ట్రైలర్ చూస్తా కూర్చున్నా. దాంట్లో ఒక డైలాగ్ నాకు డౌట్ అనిపించింది, చాలా డౌట్ అనిపించింది. ఏంటంటే ఎర్రగుడి ఎవరి సొంతం అయితే రాయలసీమ ఎవరి సొంతం అని. ఆ డౌట్ అసలు నాకు అర్థం కాలేదు అసలు ఏందనేది. దాని తెలుసుకోవడానికి మన ముందున్నారు డైరెక్టర్ సంజీవ్ మేగోటి గారు. అంటూ మన అందాల తార దివి నుంచి దిగి వచ్చిన యాపిల్ బ్యూటీ అని లిరిక్స్ ఈమె చూసి రాశారేమో అని అనుకున్నాను. ఇప్పుడు నిజం అనిపించింది. ఎస్తర్ గారు ఉన్నారు, వీళ్ళతో మాట్లాడదాం. హాయ్ అండి. హాయ్ అండి. హాయ్ అండి. అసలు ఏదన్నా ఎర్రగుడి కథ ఏంటన్నా అసలు? ఎర్రగుడి ఎవరు సొంతం అయితే రాయలసీమ వారి సొంతం వాళ్ళ సొంతం అవుతుంది. డైలాగ్ ఉందా? అవును, మంచి లక్ష్మి గారు చెప్పారు. అవును. అందులో ఎర్రగుడి కడప ప్రాంతంలో ఉన్నటువంటి ఒక విశేషమైనటువంటి ఒక విలేజ్ యాక్చువల్ అది. అందులో అమ్మవారు టెంపుల్ బ్యాక్డ్రాప్ తీసుకొని మనం చేసాం. జరిగిన కథ ఒకటి. ఒక పీరియడిక్ మూవీ అంటే ఒక 25-30 years బ్యాక్ జరిగిన కథను తీసుకొని దాన్ని మనం కొంత కల్పన ప్రేమ కథని జోడించేసి చేసాం. సో అది డెఫినెట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది జనాలకి. ఫిక్షన్ అంటే ఒరిజినల్ ఎంత? ఒక 50% ఫిక్షనల్, ఒరిజినల్ 50%. మన ఇందులో ఉన్నాయా మంత్రగాళ్ళు పోయి ఆ నిధులు తవ్వడం గుడి దగ్గర ఏమైనా ఉన్నాయా? అలాంటివన్నీ ఉంటాయి, బట్ అది మెయిన్ కాదు. అంటే అక్కడ జరిగింది అంటే ఒక ఇన్సిడెంట్. అప్పట్లో ఏం చేసేవాళ్ళు అంటే నరగురులు అన్ని చేసేవాళ్ళు. చేయడానికి కూడా మన ఎక్కడి నుంచో తీసుకొచ్చేవాళ్ళు, మనుషులు తీసుకొచ్చి వాళ్ళకి వారం రోజులు 10 రోజులు భోజనాలు పెట్టి వాళ్ళని సీక్రెట్ అంటే ఎక్కడ ఉంది నది కనిపెట్టడానికి ఒక నీటి కనిపెట్టడానికి చేతులు కొబ్బరికాయ పెట్టుకుంటారు, కోటీలు పెట్టుకుంటారు. అలాంటివి మనం చూసాం అప్పట్లో. సో అలాంటిది ఇప్పటి జనరేషన్ కి తెలియజేస్తూ మనం ఒక అర్థమైన ప్రేమకథం చేసాం. అలాగే అమ్మవారు శక్తి ఉంటే ఆది పరాశక్తి, ఆది పర్వం దీంతో ఆవిడ సపోర్ట్ తోటి ఈ క్షుద్ర శక్తులు లేదంటే ఒక నెగిటివ్ ఎనర్జీని అంతా ఎలా తుడిచిపెట్టేసింది ఆవిడ అనేది కూడా మనకు ఉంటుంది. వెంకల అమ్మవారు ఆది పర్వం మొదటి పర్వం అంటే ఇంకో పర్వం ఉందా అన్న? ఇంకో పర్వం ఉందా? అది కొంచెం టైం పడుతుంది. వీటితో పాటు జనాల్ని ముందు ఆది పర్వాన్ని జనాన్ని తీసుకొచ్చిన తర్వాత ఇంకో పర్వాన్ని కూడా చూపిస్తాం. ఇందులో ఎస్తర్ గారు తీసుకున్న కారణం ఏంటన్నా అసలు? ఎస్తర్ గారు అంటే యాక్చువల్గా ఒక ఇంపార్టెంట్ రోల్ కి ఒక డిఫరెంట్ యూనిక్ గా ఉండేటువంటి ఒక పర్సనాలిటీ కావాలి అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసినటువంటి ఆర్టిస్ట్ కావాలి యాక్చువల్గా. సో దానికోసం సెకండ్ థాట్ లేకుండా ఫస్ట్ ఎస్తర్ గారిని అనుకున్నాం. సో అప్పట్లో అంటే 1974 నుంచి 92 దాకా టైం పీరియడ్ కూడా మనం చూపిస్తున్నాం కాబట్టి 2 ఏజ్లు పెంచేలాగా ఉన్నటువంటి ఒక పర్సనాలిటీ కావాలి అండ్ మంచి పర్ఫార్మర్ కావాలి. ఎందుకంటే ఇందులో ఒక కళాకారిని క్యారెక్టర్ తీశారు రమణమ్మ అని. సో డాన్స్ దగ్గర నుంచి డాన్స్తో మొదలయ్యి చివరికి ఒక ఈ కథకి మూల స్తంభంలో ఉన్నటువంటి క్యారెక్టర్ మనకు చేశారు ఎస్తర్ గారు. సో ఆవిడైతే అంటే ఆవిడ అందరూ గోల్డ్ క్యారెక్టర్ చేస్తుంది, లేకపోతే ఇలా చేస్తుంది అలా చేస్తుంది అంటారు. బట్ ఆవిడ గుడ్ యాక్టర్స్, మంచి నటి. మెయిన్గా ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా చేయగలుగుతారు. అంటే ఆవిడ ఇన్స్పెక్టర్ గా చేశారు, లేదంటే ఒక డాక్టర్ చేశారు, హీరోయిన్ గా చేశారు. ఆవిడ చేయని పాత్ర లేదు. ఇప్పుడు మనం అంటే ఈ జనరేషన్ ఏంటంటే తొందరగా ఫోన్ ఉంటుంది కాబట్టి 4 ముక్కలు రాసేస్తారు కాబట్టి వాళ్ళకి ఇష్టం రాస్తారు. అఫ్కోర్స్ ఎలా గుర్తింపు వచ్చినా కూడా రమణమ్మగా మాకైతే రమణమ్మగా ఆది పర్వంలో అద్భుతమైన క్యారెక్టర్ చేశారు. ఆవిడ ద్వారా మీరు అడిగినటువంటి మీ ఎర్రగుడి కథ ఊరు దగ్గరలో ఉన్నటువంటి కథ తెలుస్తుంది అన్నమాట. హాయ్ అండి. హాయ్ అండి. మిమ్మల్ని చూస్తే నమ్మలేందుకు నమ్మాలనిపిస్తుంది. ఏంటంటే చిన్నప్పుడు మా నాన్నమ్మ చెప్పారు జానదాల్లో, అంటే చందమామ ఎంత వయసు వచ్చినా కూడా దానం తగ్గదని. అది నిజం అనిపిస్తుంది ఇప్పుడు. నాకు తెలిసి నా టాలెంట్ వల్ల ఇంకా చాలా మంది టాలెంట్ బయటకు వస్తుంది. చాలా మంది లోపల ఉన్న పోయెట్, రైటర్, ఇలాంటి వాళ్ళు డైలాగ్ రైటర్స్ వల్ల బయటకు వస్తున్నారు. నాకు అది చూడడానికి చాలా ఆనందంగా ఉందండి. ఆది పర్వం ఛాన్స్ ఎలా వచ్చిందండి? ఏంటండి ఆది పర్వం ఛాన్స్ ఎలా వచ్చింది? ఛాన్స్ అంటే అది పరిచయాలతోనే నాకు ఇప్పుడు దాకా వచ్చి, నాకు ఇప్పుడు కూడా చాలా మంది వచ్చి నేనున్న బిజీకి అదంతా ఫస్ట్ సినిమా నుంచి వచ్చి మీకు మేనేజర్ ఎవరు అని అడుగుతారు. నాకు ఇప్పుడు దాకా మేనేజర్ అనేవారు లేరు. నేను జాయిన్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ సినిమా నుంచి ఇప్పుడు దాకా నో వన్ మేనేజర్, బట్ ఆల్ మేనేజర్స్ ఆర్ మై ఫ్రెండ్స్. ఎవ్రీబడి ఐ నో ఎవ్రీబడి. కానీ నాకు సినిమా ఎలా ప్రతి సినిమా వచ్చింది ఎలా అని చెప్తే ఒక సినిమా వల్ల ఇంకో సినిమా వచ్చింది. సో ఈయన కూడా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు, డైరెక్టర్ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఆల్రెడీ వర్క్ చేసిన కీ డైరెక్టర్ గారు కూడా మంచి కామన్ ఫ్రెండ్. టీమ్స్ మన ఇండస్ట్రీ అంటే చిన్నదే కదా. మీకు
నేను ఎలా పరిచయం అలా. సో వర్క్ ద్వారానే పరిచయం. ఆయన కూడా ఒక స్క్రిప్ట్ తీసుకుని ఒక జర్నలిస్ట్ ద్వారా నా నంబర్ తీసుకొని నాకు కాంటాక్ట్ అయ్యారు. ఒక ప్రొడక్షన్ జర్నలిజం చేసే ఒక మనిషి ద్వారా. అక్కడ నుంచి మొదలైంది జర్నీ. స్టోరీ చెప్పారు, కలిశారు, నాకు నచ్చింది స్టోరీ, స్క్రిప్ట్ నచ్చింది. యాజ్ అ హ్యూమన్ బీయింగ్ ఆయన చాలా నచ్చారు, కనెక్ట్ అయ్యారు. ఈజ్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, గుడ్ రైటర్. సో ఓకే, కలిసి వర్క్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కథ కూడా చాలా బాగా అనిపించింది. నరేషన్, నా క్యారెక్టర్ చాలా నచ్చింది.